హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఇవాళ నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కి వచ్చిన. ఆర్మూర్కి ఎందుకు వచ్చినా అంటే మనిషి మంచిగా ఉండాలంటే గుండె మంచిగా ఉండాలి. గుండె మంచిగా ఉండాలంటే మరి గుండె డాక్టర్ దగ్గరకు పోవాలి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకే గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంది. ఒకప్పుడు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వస్తుండే. ఎందుకు వస్తుంది మరి ఏం కథ? మరి గుండె మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన గుండె మంచిగా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకుందామని ఒక మంచి డాక్టర్ దగ్గరికి వచ్చిన. మన తెలంగాణ టాలెంట్ని సబ్స్క్రైబ్ చేయర్రి. మన డాక్టర్ ఏమేమి చెప్తాడో ఇందాము. మన గుండెని మనం కాపాడుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. చాలా నడువురు లేట్ చేయకుండా జల్దీ సార్ దగ్గరికి పోదాం. హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. నా పక్కన ఒక సార్ ఉన్నారు. అంటే నేను మీ అందరికీ ఒక సింగర్స్ని కానీ రైటర్స్ని కానీ పరిచయం చేస్తూ ఉంటా. ఒక చిత్రకారుని కానీ ఒక టాలెంట్ని పరిచయం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇవాళ ఒక గుండె వైద్యునికుడు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వచ్చినాము. మానవునికి ముఖ్యమైనది గుండె. అది మంచిగా ఉండాలంటే ఇటువంటి డాక్టర్ మరి ఏం చెప్తారు, దాన్ని మనం ఏ విధంగా కాపాడుకుందామని ఎన్నో ముచ్చట్లు తెలుసుకుందామని వచ్చినాం. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ అజీజ్ మొహమ్మద్. నేను గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ అండి. డిప్లొమా కార్డియాలజీ స్పెషాలిటీ చేశాను నేను యశోద సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్లో. ఇక్కడ ఆర్మూరు పట్టణ ప్రజలకి అందుబాటులో మన క్యూర్వెల్ కార్డియాక్ సెంటర్లో ప్రస్తుతము సర్వీస్ అందజేస్తున్నానండి. ఈ కాలంలో మనకు గుండె జబ్బులు చాలా ఎక్కువయ్యాయండి. గుండె జబ్బుల కారణంగా చాలామంది చనిపోతున్నారు. దీన్ని మనం చాలా వరకు కాపాడవచ్చు, తగ్గించవచ్చు, ముందుగానే పసిగట్టవచ్చు. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని పరీక్షలు, రెగ్యులర్ చెకప్లు తీసుకుంటూ ఉంటే ఇది మనము మరణాలని, దీని గుండెపోటుని చాలా వరకు ఆపవచ్చు. అయితే నాకు తెలిసింది అయితే సార్, గుండెపోటు అంటే ఒకప్పుడు 75 సంవత్సరాలు కొంచెం ఏజ్ పడ్డోళ్ళకి వయసు అయిపోయింది అన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్గా 20 ఏళ్ళకి నుంచే స్టార్ట్ అయింది గుండెపోటు అంటే ఎందుకు సార్ అసలు? ఇది వాస్తవం అండి. ఇవాళ మనము 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి చిన్న వయసు ఉన్న వాళ్ళకే గుండెపోటు సమస్య ఎక్కువగా ఉన్నది. వీళ్ళలో చాలామంది చనిపోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళకి చాలాని దుఃఖం దీంతో వస్తున్నది. ఫ్యామిలీస్ డిపెండెంట్ ఉంటాయి వీళ్ళ మీద. దీనికి కారణము మనము ప్రస్తుతం పాటిస్తున్న లైఫ్ స్టైల్, కొన్ని అలవాట్లు, తినే కొన్ని ఫుడ్ ఆహార అలవాట్లు దీనికి కారణం. ముఖ్యంగా సిగరెట్, బీడీ పట్టడము, మందు ఎక్కువగా తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవటము, మనము తినే దాంట్లో ఫ్రైస్, నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువగా వాడడము. ఇంకోటి మన రోజు స్ట్రెస్, తెలుగులో ఏమంటాం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం కూడా దీనికి ఒక కారణము. నిద్ర సరిగా లేకపోవడం కూడా అందులో ఒక కారణం. మనము చేయగలిగిన దాంట్లో దీనికి ఈ గుండె సమస్యలు తప్పించుకోవడానికి మొదటిది సిగరెట్లు, బీడీ, ఇది మనము పొగాకుకు దూరంగా ఉండడము, తంబాకు, పొగాకు. దీంతో మనకు 30% కేసులు తగ్గుతాయి. 30% కేసెస్ అన్నీ కూడా స్మోకింగ్ తోటే వస్తాయి. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, మనకు రక్తం బాగా చిక్కబడి అది సడన్గా బ్లాక్ అవ్వడము, దాంతో గుండెపోటు రావడం సడన్గా 20-25 సంవత్సరాలు కూడా మనం చూస్తుంటాము. సో స్మోకింగ్ స్టాప్ చేశాక కూడా మనకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మనకు రిస్క్ నార్మల్ అవ్వడానికి అంత టైం పడుతుంది. ఇది అంటే రెగ్యులర్గా తాగే వాళ్ళు బంద్ చేసినా సరే వాళ్ళ రిస్క్ నార్మల్ అవ్వడానికి అంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా స్మోక్ చేస్తున్నారు అనుకో, ఇప్పుడు ఈ మ్యాటర్ స్మోకింగ్ బంద్ చేస్తే ఇప్పుడు బంద్ చేసినా వాళ్ళకు రిస్క్ రోజు రోజు తగ్గుకుంటూ పోతుంది. కానీ నార్మల్ పర్సన్కి ఈక్వల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది, మ్యాక్సిమం 10 ఇయర్స్ పడుతుంది. అప్పటి వరకు వాళ్ళు హై రిస్కే ఉంటారు. బాగా డేంజర్ అన్నట్టు, డెఫినెట్గా అండి, బాగా డేంజర్. ఇది కాకుండా మందు ఎక్కువ తాగడము, లిమిట్లో మనకు ఎంత అంటామండి, 60 ml 90 ml వరకు పర్మిసబుల్ లిమిట్స్ పర్ డే. అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు బీపీ ఎక్కువ అవడము,
హార్ట్ బీట్ తారుమారు కొట్టుకోవటము, వీటి వల్ల గుండె మీద ఎఫెక్ట్ రావటం అది కూడా కామన్. రెగ్యులర్గా ఒక పెగ్ తాగే వాళ్ళకన్నా సడన్గా పార్టీ అని ఎక్కువ మందు ఒక్కసారి తాగే వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఇందులో కూడా బింజ్ డ్రింకింగ్ అంటాం దీన్ని. అంటే ఒకేసారి ఒక పెద్ద బాటిల్ పట్టుకొని కూర్చొని బాటిల్ మొత్తం తాగటము అది ఎక్కువ అపాయకరం. అది రోజు 60 ml తాగే అయినా పర్వాలేదు, ఆయన సేఫ్గానే ఉంటాడు. ఈ సడన్గా ఎక్కువ తాగే వాళ్ళు హై రిస్క్లో ఉంటారు. బీపీ ఎక్కువ అవటము, గుండె సమస్యలు ఎక్కువ అవటము, ప్రాణాల మీదకి రావటము ఈ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే అసలు మన చెస్ట్లో మెయిన్ అంత నొప్పి వస్తుంది ఎవరికైనా కానీ. అంటే ఓకే ఇక్కడ వస్తుంది అనుకో, లెఫ్టా రైటా ఇక్కడ వస్తుంది. పర్ఫెక్ట్గా గుండెపోటు అంటే ఎక్కడ నొప్పి వస్తుంది అసలు? గుండెపోటు ప్రతి మనిషికి వేరేలా ఉంటుందండి. ఎక్కువ శాతం మందికి ఛాతీ నొప్పి సెంటర్లో ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రావచ్చు, కొంతమందికి చేతులకు వస్తుంది నొప్పి. చేతులకు ఈ చెయ్యి మొత్తం లాగడము ఒకసారి, లేదంటే కొంతమందికి 2 చేతులు భుజాల వరకు లాగడము, కొంతమందికి దవడల వరకు నొప్పి రావడము, దవడ లాగటము. ఇది కొంతమందికి కడుపులో మంటలాగా గ్యాస్ లాగా ప్రజెంట్ అవ్వటము. ఇంకొంతమందికి నొప్పే తెలియదు అసలు గుండెపోటుతోటి. నొప్పి తెలియకుండా షుగర్ ఉన్న పేషెంట్స్కి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది. దీన్ని సైలెంట్ ఎంఐ అంటాం మేము. సైలెంట్ హార్ట్ అటాక్ అంటాము. నొప్పి తెలియకుండా గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా జరుగుతుంది, మనము ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన గుండెని మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం? ఫుడ్ విషయంలోకి వస్తే ఆయిలీ పదార్థాలు, నూనెతో చేసిన పిండి పదార్థాలు, మనము బేకరీ ఐటమ్స్ ఇవి బాగా కట్ డౌన్ చేయాలండి. మటన్, రెడ్ మీట్ దీన్ని వారానికి 2 సార్లు కన్నా ఎక్కువ సేవించకూడదు. మటన్ ఇది కాకుండా ఫిష్ని రెగ్యులర్గా తీసుకోవటము, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా సేవించడము, ఆయిల్లో మనకు వెజిటబుల్ ఆయిల్, ఇవి రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పేసి, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి మంచి బ్రాండ్ ఆయిల్ ఇవి ఎక్కువగా యూజ్ చేయటము. తర్వాత పామ్ ఆయిల్ని దీన్ని కంప్లీట్గా స్టాప్ చేయాల్సి వస్తుంది. డాల్డా, పామ్ ఆయిల్ దీన్ని యానిమల్ ఫ్యాట్స్ అంటాం. యానిమల్ ఫ్యాట్స్ని కంప్లీట్గా మనం డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. తినడం వల్ల అంటే మనకు ఎలాంటి సమస్యలు ఉంటాయి? గుండెకి ఎలాంటి సమస్యలు? గుండె లోపల రక్తనరాల్లో కొవ్వు చేరుతుందండి. ఆ కొవ్వు చేరి రక్తనరాలు లోపల నుంచి పూడుకుపోతాయి. తర్వాత అది మూసుకుపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. లోపల బ్లాక్స్ అంటారు. దీన్నే మనము స్టంట్లతోటి, బైపాస్లతోటి క్లియర్ చేస్తాం. అంటే అది పర్మనెంట్ సొల్యూషన్, మళ్ళీ దానివల్ల ప్రాబ్లం ఉంటుందా పేషెంట్కు? స్టెంట్ వేసాక కూడా మళ్ళీ రెగ్యులర్గా జీవితాంతం మళ్ళీ మందులు వాడాల్సి వస్తుందండి. ఈవెన్ బైపాస్ అయినా సరే జీవితాంతం మందులు వాడాలి, ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇవి మనం ఏదైతే ప్రికాషన్ చేస్తామో ఇవన్నీ గుండె జబ్బును వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా గట్టిగా పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మందికి, కొంతమందికి, ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్, నేను చాలా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను, బైక్ జర్నీ చేస్తూ ఉంటా. ఒక్కటిసారి గుండె అదిలినట్టు అనిపిస్తుంది. ఏదో వెహికల్ అడ్డం వచ్చినప్పుడు, లేకపోతే అది గుండెకి సంబంధించిందా లేకపోతే మైండ్కి సంబంధించి? అది గుండెకి సంబంధించింది కాదండి. 1 సెకండ్ 2 సెకండ్స్ అండర్ 5 సెకండ్స్ వచ్చే ఇబ్బంది ఏది యూజువల్గా గుండెకి సంబంధించింది ఉండదు. సడన్గా మనం ఏదైనా కంగారుకి లోనైనప్పుడు, ఏదైనా టెన్షన్లో పడ్డప్పుడు కొద్దిగా గుండె దడ పెరగడము అది సహజం. అది మనకు హార్మోన్స్ వల్ల బాడీలో రిలీజ్ అవుతాయి, దానివల్ల అట్లా అవుతుంది. సహజమైన రెస్పాన్స్ అది బాడీది. ప్రజెంట్ ఇప్పుడు 2020లో ఉన్నాం. దాదాపు మీ ఎక్స్పీరియన్స్లో చాలా చూసి ఉంటారు పేషెంట్లను, కానీ మీ ఎక్స్పీరియన్స్లో గుండెను కాపాడుకోవాలంటే ముఖ్యమైనది ఫస్ట్ మానవుడు చేయాల్సింది ఏంటి సార్ అసలు? ఫస్ట్ మొదటి అలవాటు అండి పొగాకు వదిలేయటం, స్మోకింగ్. నెక్స్ట్ మన ఆహార అలవాట్లని కొద్దిగా సెట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము, బేకరీ ఐటమ్స్, మనము నూనె ఫ్రై చేసిన ఐటమ్స్ ఇవి బాగా తక్కువ చేసుకోవాలి. అవి దూరం పెట్టాలి. డైలీ ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ అవసరం మనిషికి. 30 minutes
మీడియం పేస్ వాకింగ్ అయినా జాగింగ్ అయినా. ఇది మనకు WHO రికమెండేషన్. 30 minutes మినిమం ఎక్సర్సైజ్ మీడియం పేస్తో ఉండాలి. అట్లీస్ట్ 5 minutes ఫాస్ట్ ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటాం మేము. చెమటలు వచ్చేట్టు దమ్ వచ్చేట్టు ఒక 5 minutes స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంట్లో మనము స్కిప్పింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ చేయొచ్చు, లేదంటే గేమ్స్లో షటిల్, స్విమ్మింగ్. మనలో ఉన్న ఉప్పు నీరు బయటకు రావాలి, చెమట బయటికి రావాలి. గుండె దడ హార్ట్ మీద లోడ్ పడాలి, గుండె వేగం పెరగాలి, మనకున్న లోపల ఉన్న కొవ్వు కరగాలి. ఇవి మెయిన్. మన గుండెకున్న రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటామండి. మనం చేసుకున్న పొరపాట్ల వల్లనే మన గుండెపోటు అనేది దగ్గరికి డెఫినెట్గా. ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనం షుగర్ పేషెంట్లకి గుండె జబ్బు వచ్చే అవకాశము రెట్టింపు అవుతుంది. నార్మల్ పేషెంట్లకి ఒక 2%, 5% రిస్క్ ఉంటే వీళ్ళకి 5 నుంచి 7% రిస్క్ ఉంటుంది. సో రెట్టింపు రిస్క్ ఉంటుంది. సో షుగర్ ఉన్న పేషెంట్లకి వారికి గుండె చెకప్లు రెగ్యులర్గా చేసుకోవాలి. వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, వాళ్ళ బీపీ ఎంత ఉన్నది, షుగర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ప్లస్ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తున్నారు, ఫుడ్ పదార్థాలు ఎట్లా పాటిస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఏమైనా కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నది, ఏమైనా ప్రాబ్లం ఉన్నది, బీపీ ఎక్కువ కంట్రోల్ లేదు అంటే వీటిని కంట్రోల్ చేయటం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. వీళ్ళకి ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్లకి, షుగర్ పేషెంట్కి రెట్టింపు అవకాశం జబ్బు ఉండేది. సో వీళ్ళకు ప్రికాషన్స్, రెగ్యులర్ చెకప్స్ ఇవి ఎక్కువగా చేసుకోవాలి. మన హాస్పిటల్ ఉంది కదా సార్, అంటే మన హాస్పిటల్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి అంటే వస్తారు కదా పేషెంట్స్, మన హాస్పిటల్లో అంటే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఇక్కడ మనము ప్రివెంటివ్ చెకప్ చేస్తామండి గుండె కోసము. కొలెస్ట్రాల్, బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ. ఇవి కాకుండా స్పెసిఫిక్గా గుండెకి సంబంధించి ట్రెడ్మిల్ టెస్ట్ అంటాము. ఒక మషిన్ మీద ఉరికిచ్చి ఈసీజీ తీసి గుండెలో ఏమైనా చేంజెస్ ఉంటే, రక్తనాళాల్లో బ్లాకేజెస్ వస్తే ఎర్లీగా గుర్తుపడడానికి టీఎంటీ అని ఒక పరీక్ష ఉంటుంది. అది కాకుండా గుండెకి స్కానింగ్ ఉంటుంది, 2D ఈకో అని చెప్పి. ఇవన్నీ పరీక్షలు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఏ వయసు వారు గుండెను చెక్ చేయించుకోవాలి? అంటే ఓకే ఉందా లేదా, నా గుండె ఉంది బాగుందా లేదా, మరి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఏ వయసు వారు? నార్మల్గా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చెకప్ చేసుకోవాలండి. అయితే ఇంట్లో అమ్మ, నాన్న, అన్నదమ్ములకి జబ్బు ఉన్న వాళ్ళు ఇంకా అర్లీగా పరీక్షకు రావాల్సి వస్తుంది, ముందే రావాల్సి వస్తుంది వాళ్ళు. వీళ్ళలో ఫాదర్కి, మదర్కి, ఇద్దరికి లేదా అన్నదమ్ములకి ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఈ సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుగా చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా గుండెకి మనకు జన్యు సంబంధించిన ఇది కూడా ఉంటుంది. సో వాళ్ళు కొద్దిగా ఎర్లీగా రావాలి. మిగతా వాళ్ళు 40 years దాటాక ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇవన్నీ చెకప్లు చేసుకోవాలి. 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా గుండెకి సంబంధించిన చెకప్లు ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేసుకుంటూ ఉంటే మనం ముందుగానే జబ్బు వస్తే దాన్ని పసిగట్టవచ్చు, అవసరం ఉంటే దాని ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ 25 ఏళ్ళ నుంచే గుండెపోటు మొదలవుతుందంటే మనం తినే ఫుడ్డే మేజర్గా ఫుడ్ అండి. ఇంకోటి స్మోకింగ్, డ్రింకింగ్, మనం పడే టెన్షన్, స్ట్రెస్, సరిగ్గా నిద్ర లేకపోవటము. చాలామంది ఎందుకంటే తక్కువ అంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి పని చేసుకున్న ఒత్తిడిలకు ఇలాంటి వాళ్ళకు వస్తే ఒత్తిడి ఒక మెయిన్ రీజన్ అండి. ఇవాళ మనము డెవలప్మెంట్ అని ఎక్కువ ముందుకెళ్ళాం, కానీ ఒత్తిడి డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి కూడా మనకు బీపీకి, గుండె జబ్బులకి, షుగర్కి రావడానికి వీటికి ఒక ప్రధానమైన కారణం. అది కూడా ఈ మనం ఫిష్ తింటారు కదా, ఎక్కువ ఫిష్ తింటే ఈ కొవ్వు లాంటిది ఏం చేరదని. ఫిష్లో కొన్ని మనకు ప్రాపర్టీస్ ఉంటాయండి, దాంతో కొద్దిగా మనకు ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫిష్ తీసుకోవటంతో గుండె జబ్బులు కొద్దిగా దూరంగానే పడుతుంది. సార్ ఛాతీలో మంట వస్తుంది అంటారు, మంట మంటుంది, ఇట్లా అవస్థగా ఫీల్ అవుతారు, అది హార్ట్ అటాక్ అంటారు. అది కూడా ఛాతీలో మంట అనేది మోస్ట్లీ ఎక్కువ శాతం గ్యాస్ వల్ల ఉంటుందండి.
కానీ కొంతమందికి ఛాతీలో మంట అనేది గుండె జబ్బు వల్ల కూడా వస్తుంది. ఇది సడన్గా ఎవరికైనా ముందు ఎన్నడూ రాని విధంగా ఛాతీలో మంట వచ్చింది అంటే ముందు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ప్రాబబ్లీ బెటర్. గ్యాస్ వల్ల నొప్పి వచ్చినా అపాయం ఉండదు. ఈసీజీ తీసుకొని మనము గుండె పట్టి ఈసీజీ తీసుకొని అందులో నార్మల్గా ఉంటే మెడిసిన్స్తో దాన్ని సెట్ చేయవచ్చు. ఒకవేళ అదే గుండెపోటు అయి ఉంటే మనకు ఈసీజీలో అది దొరుకుతుంది, హార్ట్ అటాక్ దొరుకుతుంది, దాన్ని మనము అర్లీగా ట్రీట్ చేయొచ్చు. లేదు ఈ సమస్య గ్యాసే అని చెప్తే తర్వాత దాని ట్రీట్మెంట్ గురించి మనము డైట్, ఫుడ్, దాని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అంత మంచి పవర్ఫుల్ మెడిసిన్ దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు మన గుండె జబ్బుకి మనకు చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయండి. ఒక 30 సంవత్సరాల క్రితము ఉట్టి ఆస్పిరిన్ అనే మందు ఒకటే ఉండే గోళీ. హార్ట్ అటాక్ వస్తే దాదాపు 100 మందికి వస్తే 70% హార్ట్ అటాక్తో చనిపోయేవారు అప్పుడు. ఇప్పుడు మనకు వచ్చిన కరెంట్ ట్రీట్మెంట్లలో మనము దీనికి యాంజియోగ్రామ్ చేయగలుగుతున్నాము, అవసరం ఉన్న పేషెంట్లకి స్టెంట్లు వేస్తున్నాము, బైపాస్ చేస్తున్నాము. ఇది కాకుండా మందుల్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్లు వచ్చాయి. రక్తం పలచబడటానికి మందులు, చాలా కొత్త రకం మందులు వచ్చాయి. ఇది కాకుండా మనము థ్రాంబోలైటిక్ థెరపీ అని చెప్పి ఈవెన్ హార్ట్ అటాక్ని ఎమర్జెన్సీలో ఇంజెక్షన్లు ఇచ్చి క్లియర్ చేయొచ్చు. ఆ మెడిసిన్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడైతే లేవు, ఒకప్పుడు లేకుండే అండి ఇవి డెఫినెట్గా. మొత్తాంత సేపు అయినా కానీ సార్ మంచి ముచ్చట్లు చెప్పారు. అజీజ్ సార్, మొహమ్మద్ అజీజ్ సారే కదా? అవునండి, అజీజ్ సార్ సూపర్. అంటే మా మనిషికి మెయిన్ హార్ట్, ఇది లేని మనం లేము. కాకపోతే దాన్ని మనం కాపాడుకోవాలంటే మన చేతుల్లోనే ఉందన్నారు. నేను చాలాసార్లు కళాకారులను పరిచయం చేసినా కానీ ఇలాంటి డాక్టర్లు కూడా ఉన్నారు. సార్ మీరు సపోర్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ అమూల్యమైన సమయాన్ని తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ కానీ చాలా పెద్ద మనుషులు కూడా చూస్తూ ఉంటారు ప్రోగ్రామ్. గుండెని ఏ విధంగా కాపాడుకోవాలి, గుండె సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది నాకు తెలిసిన కాడికి నేను ట్రై చేసిన సార్. నేను ఏమన్నా మిస్టేక్గా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక డాక్టర్ దగ్గరికి నేను రావడం. అంటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించరు, నాకున్న డౌట్లకు మీరు మంచి సమాధానం ఇచ్చారు. అందరూ కూడా గుండెని కాపాడుకోండి. తెలంగాణ టాలెంట్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ విషయాలు నలుగురికి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.